లక్ష్మి గారు 2014 నుంచి 2017 వరకు మేము లివ్ ఇన్‌లో ఉన్నామని రాస్తరునే ఒప్పుకున్నాడు మీడియా సాక్షిగా. ఈ అమ్మాయి లేదు 2014 నుంచి 23 నవంబర్ వరకు మేము కలిసున్నామని వీడియోసు వాళ్ళ పేరెంట్స్‌కి సంబంధించినవి అనేక బయట పెడుతుందనమాట ప్రూఫ్స్ అనేవి. వీటిని కన్సిడర్ చేయరా? కోర్టులు గాని, మేడం పోలీసులు గాని? నేను అదే చెప్తున్నాను కదా, హ్మ్. 23 వరకున్న 23 రోజున అంటే లివ్ అది ఇన్‌కి పెళ్లనేది అంత అవసరం లేదు కదా! లేదు కదా, హ్మ్. లేదు కదా. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ తో ఫోటో దిగొచ్చు, హ్మ్. నల్ల పూసలు వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా వేసుకోవచ్చు. అది ఫ్యాషన్ అవుతుంది. నల్ల పూసలు అనేది ఫ్యాషన్ ఇవ్వాలి, రేపు ఎవరిష్టం ఉంటే వాళ్ళు వేసుకోవచ్చు. ఆ, ఆ, దానికి పెళ్ళయిందని మనం చెప్పలేం. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్ తో ఉన్నప్పుడు వీళ్ళిద్దరికి రిలేషన్ ఉందని కూడా చెప్పలేం మనం. ఓకే. ఇంకొకటేంటంటే 'మాల్వి మల్హోత్రా'తో దగ్గరయ్యి ఆ అమ్మాయికి హీరోయిన్‌కి దగ్గరయ్యి నన్ను దూరం చేస్తున్నాడు అని చెప్పి ఈ అమ్మాయి అలిగేషన్స్ చేస్తోంది ఇప్పుడే కదా! చెప్తున్నారు కదా మ్యామ్. ఇప్పుడు టీవీ ఆన్ చేస్తుంటే కొన్ని హ్మ్. విషయాల్లో ఏంటి సుప్రీం కోర్ట్ చెప్పింది ఎవరితోటైనా కలిసి ఉండొచ్చు, ఇష్టం లేకపోతే భార్యలనే వదిలేయచ్చు అనొచ్చు. భార్య కానీ నిన్ను వదిలేస్తే ఏమైంది? ఆ! భార్యలనే వదిలేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ నడుస్తున్న దాంట్లో భార్యలకే హక్కులు లేవు. భార్యలు ఇంటికి వెళ్తుంటేనే క్రిమినల్ ట్రెస్ పాస్ అని కేసులు పెడుతున్నారు. హ్మ్. పెళ్లిగానే నువ్వు అడగడానికి నీకేం రైట్ ఉన్నది? ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్స్‌కి ఈ మధ్య చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి మనం నేను ఈ అదే లావణ్య అనే చెప్తున్నాను. కేసుని మనం నీకు లివ్ ఇన్ నువ్వు నీకే అసలు సీరియస్‌గా ఎక్కువ రైట్స్ మాట్లాడుకోవాల్సిందే. లేవు. హ్మ్. ఒక వైఫ్ వెళ్ళేసేసి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఒక కరెంట్ దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ కేస్. శ్రీనివాస్ గారిది ఏదైతే ఉన్నదో, అలాగే అప్పుడు పవిత్ర కాదు సంథింగ్ యెస్. లైక్ యెస్. శిల్ప పవిత్ర పవిత్ర శిల్పాది చందు, ఏదైతే శిల్ప ఉందో, ఆయన భార్య. లేదా లేకపోతే మన నక్షత్ర తేజది ఏదైతే హ్మ్. ఉన్నదో, నీకు తాళి కట్టి తాళిలా చూపిస్తేనే నీకు దిక్కులేదు. నువ్వు లివ్ ఇన్ రిలేషన్ లో ఉండేసేసి నువ్వు ఎవరితోటి ఉండొద్దు నాతోటే ఉండాలంటే నీకు రైట్ లేదు. ఒక హ్మ్. పర్సన్ ని, ఒక వ్యక్తిగతమైన జీవితాన్ని ఎవరో ఒక 18 ఏళ్ళు దాటిన తర్వాత నిన్ను కన్ని పెంచిన తల్లిదండ్రులే నువ్వు ఇలా చేయొద్దు అంటానికి రూల్ లేదు. వాడు బయటకు వెళ్ళిపోతారు, ఆమె బయటకు వెళ్ళిపోతుంది. హ్మ్. ఎంతో మంది అమ్మాయిలు బయటకు వచ్చేసి నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారు, నాకు 18 ఏళ్ళు నిండినాయి కదా, నువ్వెవరు అడగడానికి అంటున్నారు కన్న తల్లిని తండ్రిని. హ్మ్. నువ్వు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉండి నువ్వు అక్కడికి వెళ్ళదు, ఇక్కడికి వెళ్ళదు, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఆ షూట్కి వెళ్ళదు, ఈ షూట్కి వెళ్ళదు, ఆ హీరోయిన్ నాకు ఇష్టం లేదు, ఈ హీరోయిన్, ఎదుటి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని డిస్టర్బ్ చేస్తే రైట్ నీకేమున్నది? హ్మ్. ఒకవేళ రాజతరం నీకుంటే నువ్వు అతన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. హ్మ్. నువ్వు మలహత్రం మీద పెట్టడానికి, ఫోన్ చేయడానికి, లేకపోతే హర్యానా మీద చేయడానికి, ఇంకొకరి మీద చేయడానికి, ఇంకొకరికి చేయడానికి నీకు రైటే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్కే లేదు బా, హుహు. వైఫ్కే రైట్ లేదు. నీ హస్బెండ్ మీద నిన్ను ఇబ్బంది పెడుతుంటే, నీకేమైనా హస్బెండ్ మీద ఏమన్నా నీకు అనుమానాలు ఉంటే, నీకు దగ్గర ఏమైనా విట్నెసెస్ ఉంటే నీ హస్బెండ్ మీద కంప్లైంట్ ఇచ్చుకో. నీ హస్బెండ్ నువ్వు ఆ ఇదేంటి నీకు అనుగుణంగా మార్చుకో, లేకపోతే నీ హస్బెండ్ మీద నువ్వు ఎలిగేషన్ చేసుకొని నీ హస్బెండ్ రోడ్డు మీద గీడ్చుకొని నీ హస్బెండ్ రోడ్డు మీద తన్నుకో. ఒక హ్మ్. లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళని నీకేం రైట్ ఉంటది అతని మీద? రైట్స్ ఉండొద్దనే కదా లివ్ ఇన్ రిలేషన్ లో ఉండేది అవును. అమ్మాయిలు. తను ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎవరితోనైనా వెళ్ళొచ్చు. ఇదే లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న అమ్మాయిలు వేరొక అబ్బాయితో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని పార్ట్నర్ అడుగుతుంటే, నువ్వేమైనా హ్మ్. నా హస్బెండ్ వా, నువ్వేమైనా నాకు తాళి కట్టావా, నువ్వేమైనా నన్ను పోషిస్తున్నావా, నేను అందుకే పెళ్లి చేసుకోలేదు, నీతోటి ఉంటున్నాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, ఇష్టం లేకపోతే వెళ్ళిపో అంటున్నారు. మరి హ్మ్. అదే మాట ఇక్కడ వర్తించదా? అవును. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారు? నా ఇష్టమైన వాళ్ళతోటి నేను ఉంటాను, ఆమెకి నేను హెల్ప్ చేస్తాను. ఇది 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 ఇక్కడ తెలంగాణలో కూడా వర్తిస్తుంది కదా, ఆంధ్రాలోది. రాష్ట్రాలు వేరైనా మనుషులం అందరం ఒకటే. అందరూ మన ఒకటే కదా మ్యామ్. కట్టుబాట్లన్నీ ఇప్పుడు ఒకేలా ఉంటాయి. ఏమంటుంది, లా ఎందుకు ఒకటే నువ్వు కదా! ఇలా చేస్తున్నావు అంటే, సుప్రీం కోర్ట్ చెప్పింది, హ్మ్. నువ్వు ఎవరితోటైనా ఉండొచ్చు అంటే, పెళ్ళైన వాళ్ళనే సుప్రీం కోర్ట్ చెప్పింది అని అంటున్నారు. మరి హ్మ్. పెళ్లి కానోళ్ళ సంగతి ఏంటి? పెళ్లి కానోళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా ఉండొచ్చు కదా. అసలు ఇంకొక అమ్మాయిని లివింగ్‌లో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా మేడం మాటల్ని ఆ మీరు వినాల్సిందే. ఆ చాలా నీ పిల్లలు సీరియస్ నీ ఇష్యూ ఇది. నీ ప్రెగ్నెన్సీ వస్తే నువ్వే చూసుకోవాలా, హ్మ్. నీ పిల్లలు పుడితే నువ్వే చూసుకోవాలా, నీ ఆరోగ్యం పడితే నువ్వు చూసుకోవాలి. వేర్ ఇస్ ద అంటే అక్కడ బాండింగే లేనప్పుడు బైండింగ్ ఎట్లా వస్తుంది? అసలు ఒక కరెక్టేనండి. బాండింగ్ లేనప్పుడు బైండింగ్ ఎట్లా వస్తుంది? బైండింగ్ అంటే లీగల్ బైండింగ్ ఎట్లా వస్తుంది? హ్మ్. నువ్వు నీ వైఫ్ని చూసుకోకపోతే అఫెన్స్, నీ వైఫ్ని చూసుకోకుండా పక్కోళ్ళని చూసుకుంటే అది అఫెన్స్, నీ వైఫ్ని చూసుకోకపోయినా అఫెన్స్. హ్మ్. అంటే వైఫ్ కుండే అన్ని రైట్స్ సొసైటీ చట్టం ఇచ్చిన రైట్స్ అన్ని కూడా వైలేట్ చేసేసి వేరొకరితో ఉండి మాకు సుప్రీం కోర్ట్ ఇచ్చింది, మమ్మల్ని ఏదైనా చేసుకోమన్నది అనేసి అంటే వైఫ్ ఇంటికి వెళ్తుంటేనే కేసు అవుతుంది. హ్మ్. ఇప్పుడు ధృవాడ్ శ్రీనివాస్ గారి వైఫ్ ఆయన ఉన్న చోటకి వెళ్ళిందని కేసు అయ్యింది. హ్మ్. మరి రాజధాని
రాజుతారని ఇంట్లో ఆముండి ఆయన మీద కేసులు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? పైగా ఈ అమ్మాయి 2024 జనవరిలో ఒక డ్రగ్స్ కేసులో కూడా అరెస్ట్ అయ్యి 45 డేస్ జైల్లో ఉండొచ్చింది తను. ఆ టైంలో తనే చెప్పింది కూడా, కేసు కోసం కూడా బెయిల్ కోసం నేనే 5 లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది, రాజ్ తరుణ్ ఎలాంటి హెల్ప్ కూడా చేయలేదు అని. ఈ లివ్ ఇన్ రిలేషన్ లో ఒకవేళ ఉన్నా గానీ ఎలాంటి ఉంటాయండి అసలు? లివ్ ఇన్ రిలేషన్ లో మీకు ఫుడ్ పెట్టవలసిన కూడా అవసరం లేదు. నీకు ఇష్టమైతే పెట్టవచ్చు, లేకపోతే లేదు. లివ్ ఇన్ రిలేషన్ అంటే నీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాను, మెయింటెనెన్స్ అనేది ఉంది. ఎక్కడుందంటే కొన్ని కేసెస్ లో ఉంది. లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నప్పుడు, సంవత్సరాల తరబడి ఉన్నప్పుడు దాన్ని పెళ్లి కిందే పరిగణించవచ్చని కొన్ని కేసులు ఉన్నాయి. అంటే పిల్లల బొట్టి లివ్ ఇన్ రిలేషన్ లో ఉండి అతనికి ఫస్ట్ వైఫ్ లేకుండా ఉండి పిల్లలకి తండ్రిగా ఉండొచ్చు. ఆమెకు కూడా కొన్ని సైటేషన్స్ ఏమున్నాయంటే, కొన్ని జడ్జిమెంట్స్ ఏమున్నాయంటే, ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కనుక సహజీవనం చేసి వాళ్ళందరూ వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ గా మేము గుర్తించామని చెప్తే కనుక అది ఆమెను వైఫ్ గా పరిగణించవచ్చు అని డిపెండ్. ఇప్పుడు ప్రతి కేసు సర్కమ్స్టాన్సెస్ ఒకేలా ఉండవు, ప్రతి కేసు ఫ్యాక్ట్ ఒకేలా ఉండవు. నువ్వు నువ్వు అసలు రాజతరణ్ గారు ఏ విధంగానూ రెస్పాన్సిబిలిటీ అని అంటే అతనిది తప్పే. ఎందుకనంటే ఒక వ్యక్తి గురించి ఒక సినీ ఫీల్డ్ లో ఉన్నప్పుడు అందరి గురించి ఎంతో కొంత తెలుస్తుంది. తెలిసినప్పుడు అతను కూడా అలాంటి ఆమెతో ఉన్నప్పుడు ఈ సొసైటీ అవి ఇవి అనుకుని దాన్ని పెద్దది చేసుకోవడం వల్ల ఇంత పెద్దదైంది. అతనే ముందు బయటకు వచ్చి ఉంటే అది వేరేగా ఉండేది కదా. ఇప్పుడు ఒక అమ్మాయిని నువ్వు చూస్ చేసుకున్నప్పుడు ఒక షాపింగ్కి వెళ్ళి ఒక డ్రెస్ కొనుక్కొచ్చి ఇంటికి వచ్చి మనం ట్రయల్ చేసుకుంటే ఇది సరిపోలేదంటే ఎట్లా కుదురుతుంది, మనకు నచ్చలేదంటే ఎలా కుదురుతుంది తెచ్చుకున్న తర్వాత? అవును. ఇప్పుడు అలాగే నువ్వు కొన్ని రోజులు అమ్మాయితో లివ్ ఇన్ రిలేషన్ అప్పుడు యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, ఫేస్ చెయ్యాలి. ఇప్పుడు రాజతరణ్ గారిని చూసి అందరూ నేర్చుకోవాలి. ఏమనంటే ఇలా ఉంటది కదా, మనం భరించాలి, జాగ్రత్త పడాలి. మనకు అవసరమా? అవునండి. ఒకే ఇంట్లో ఉండే అవసరమా? ఎందుకుంటారు ఒకే ఇంట్లో? ప్రేమించుకున్న వాళ్ళందరూ ఒకే ఇంట్లో ఉంటారా? మీ నీడ్స్ కోసం మీరు ఉంటున్నారు. మీ నీడ్స్ కోసం మీరంటే వాట్ ఈస్ ద నీడ్? ఫుడా, షెల్టరా, ఎడ్యుకేషనా, లేకపోతే ఏంటి బయాలజికల్ నీడ్? అంటే అప్పుడు కూడా అందరూ ప్రేమించుకునే వాళ్ళు ఒకే ఇంట్లో ఉండేవారా? బయాలజికల్ నీడ్ అనేది 12 years 13 years నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ అలా అనేసి 12 years 13 నుంచి కూడా అబ్బాయిలు లివ్ ఇన్ లో ఉంటారా? ఇప్పుడు పేరెంట్స్ వదిలేసి, అందరినీ వదిలేసి, సొసైటీని వదిలేసి మీరు లివ్ ఇన్ లో ఉండి ఇప్పుడు వచ్చి నెత్తి నోరు కొట్టుకుంటే ఎవరు సమాధానం చెప్తారు మీ లైఫ్ కి? పైగా ఒక ఆడపిల్ల ఇంకా తనతో ఉండడం వల్లే తను ఎప్పుడు నన్ను ఇంట్లో ఉండాలని కోరుకున్నాడు కాబట్టి నేను ఇంట్లో ఉన్నాను అని చెప్పేసి తనకంటూ కూడా ఒకటి క్రియేట్ చేసుకోకుండా అయిపోయింది కదా. ఇప్పుడు అంటే డిపెండెంట్ గా మారిపోవట్లేదా లివ్ ఇన్? 4 గోడల మధ్య జరిగే ఏ విషయాన్ని కూడా మనము జడ్జి చేయలేం, మనం దాన్ని కరెక్ట్ అని చెప్పలేం. ఎవరికి ఫేవర్ గా వాళ్ళకి చెప్పుకుంటారు. ఎవరు చేయొద్దన్నారు? నిన్ను నొక్కు పెట్టి ఉంచుతున్నప్పుడు నువ్వు బయటకు రావాలి. నీ లైఫ్ నీకు ఇంపార్టెంట్. రాజతరణ్ ఎంతమంది హీరోలు ఫేడ్ అవుట్ అవ్వట్లేదు ఇవాళ రేపును? రాజతరణ్ అందుకంటే గొప్ప హీరోనా? అంటే రాజతరణ్ ఏమన్నా సంవత్సరానికి 10 సినిమాలు చేసేస్తున్నాడా? రాజతరణ్ తెచ్చుతాడు, నేను తింటాను, నేను కుక్కలను చూస్తున్నాను, నక్కలు చూస్తున్నాను అంటే దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. ఇప్పుడు రాజతరణ్ చెప్పాడని చెప్పేసేసి నువ్వు నేను ఆగిపోయానంటే నీకు వ్యక్తిత్వం లేదా? నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నీకు ఇంపార్టెంట్ కాదా? నువ్వెందుకు చేయొద్దు? నువ్వు కుక్కలు ఎందుకు చూసుకోవాలి? నువ్వు పని మనుషుల కుక్కలను చూసానంటావు కదా, ఎందుకు చూడాలి కుక్కలను? నువ్వు కూడా వర్క్ చేసుకోవాలి. నీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ నీకు ఉండాలి. నీకు హస్బెండ్ కాదు కదా నీకు సెక్యూరిటీ చేస్తాడంటూ అంటానికి. హస్బెండ్లే సెక్యూరిటీ ఇవ్వట్లేదు, హస్బెండే ఫుడ్ పెట్టట్లేదు. 3 పిల్లల్ని వేసుకుని ఇంత ప్రెగ్నెన్సీలు వేసుకుని లేకపోతే ఇల్లు హెల్ప్ చేసుకుని పిల్లల్ని వేసుకుని వస్తే ఎన్నోసార్లు పాపం మేము కోర్టు దగ్గర అంటాము, పాపం ఏదైనా పెట్టమ్మా తిన్నావా అని. అంటే పేదవాళ్ళది వాళ్ళకే దిక్కు లేనప్పుడు నీకే లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న వాళ్ళకి ఎలా వస్తుంది? ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? ఎందుకు తీసుకుంటారు? ఇవాళ నీతో లివ్ ఇన్ రిలేషన్ ఉన్నారు, రేపు ఇంకొకరు నచ్చితే ఇంకొకరు పోతారు. కరెక్ట్. అంటే సొసైటీ కూడా ఏ మాత్రం సానుభూతి జాలి చూపించే పరిస్థితులు కూడా కనిపించట్లేదు కదా ఇలాంటి వింటున్నప్పుడు. సొసైటీకి కొన్ని లిమిట్స్, సొసైటీకి కొన్ని వాల్యూస్, సొసైటీకి కొన్ని అంటే బౌండరీస్ ఉంటాయి మ్యామ్. అవైతే ఎప్పుడు దాటెళ్ళామో సొసైటీ ఎప్పుడు మనల్ని రెస్పెక్ట్ చేయదు. ఎందుకంటే కల్చర్ ఈజ్ ఇంపార్టెంట్, తర్వాత ట్రెడిషన్ ఈజ్ ఇంపార్టెంట్ కొంతవరకు. మనం ఎందుకంటే ట్రెడిషనల్ కంట్రీలో ఉన్నాం కాబట్టి. అలాగే ఏంటంటే వాల్యూస్ అంటే నైతిక విలువలు అంటాం కదా, అవి కోల్పోయిన తర్వాత సొసైటీ ఎప్పుడు కూడా మనకు రెస్పెక్ట్ ఇవ్వదు. నేరం చేయడం వేరు, అంటే నేరం ఇన్ ద సెన్స్ నువ్వు ఒక మోసం చేసి 1 లక్ష రూపాయలు సంపాదించడం వేరు,
రియలైజ్ అయ్యి ఆ 1,00,000 తిరిగి ఇచ్చేయచ్చు. అరే నేను ఆ టైంకి ఏదో చేశాను, తప్పైంది, నేను అబద్ధం ఆడాను లేదా దొంగతనం చేశాను నేనంటే కోర్టు కూడా క్షమిస్తుంది. కానీ మన సుఖాల కోసం, మన సంతోషాల కోసము మన సెల్ఫ్ ప్రొటెక్టివ్ జోన్లో మనం ఉండి ఎదుటి వాళ్ళని బాధ పెట్టి ఇవాళ ఇప్పుడు నువ్వెంత మందిని బాధ పెట్టి ఉంటావు అంటే నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద లావణ్య. సో ఒక అమ్మాయి ఒక లివ్ ఇన్ రిలేషన్లో ఉంటే నీ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు, నీ చుట్టాలు ఎంత బాధపడి ఉంటారు, నీ సిస్టర్స్ ఎంత బాధపడి ఉంటారు, చూసి ఎన్ని మాటలు పడి ఉంటారు. నీకు సెక్యూరిటీ ఉందంటే నేను కొడుతుంటే ఎందుకు కొడుతున్నా అంటే మా ఆయన కొడుతున్నాడు అనేసి పక్కింటా అంటే సిగ్గులేదా, పెళ్లి చేసుకుని వచ్చి ఆడపిల్ల మీద చేస్తావా, అంత తల్లిదండ్రులు 25 ఏళ్ళు పెంచి కట్నం ఇచ్చి బంగారం పెట్టి అన్ని పెట్టి నీకు 10 మందిలో పెళ్లి చేసిస్తే ఆమెను ఎలా కొడతావు అని అడుగుతారు. లేదండి మేమిద్దరం కలిసి ఉంటున్నాము మంచిగా లివ్ ఇన్ రిలేషన్ అంటారండి దీన్ని అని అంటే ఎవరు పట్టించుకుంటారు పక్కింటోళ్ళు, ఎక్కడ సెక్యూరిటీ నీకు ఉంది?